దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, చదవబడిన లేఖన కొరకు వాక్యమైన దేవుడవు, నీ వాక్కు చేత ఈ ఉదయకాల నాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆల్ థింగ్స్ విల్ బి పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యం. మానవునికి కొన్ని విషయాలలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇంతమించి మనం చేయలేం, ఇంతమించి మన హద్దు ఇంతవరకే, మన పరిస్థితులు ఇంతవరకే, మన జీవితం ఇంతవరకే, మనం ఎంతవరకే, మనకు వచ్చిన దాంట్లోనే ఇంతవరకే మనం ఏం చేయగలం అని. కానీ దేవునికి లిమిట్స్ లేవు. ఆయన హస్తం కుర్చీ కాలేదు. తన పిల్లలు తగ్గింపు కలిగి ఆయన ఎదుకు రాగలిగితే తన పిల్లల మీద ఆయన జాలిపడి హెచ్చించేవాడు. తన పిల్లలకు ఆయన సహాయం, ఆయన కుర్చీ చేయడు, ఆయన కొదువుగా ఉంచుడు. సింహం పిల్లలైన కొదువుగుంటాయేమో, కానీ దేవుని పిల్లలు ఆకలి కొననివ్వకుండా సమృద్ధిగా ఉంచుతాడు. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. యోబు భక్తుడి ఆకలి చెప్తున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచన భాగం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదని నేను ఎరుగుతున్నాను. నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు. ఆయన ఏమి చేయాలనుకున్నాడు అది నా పట్ల నీ పట్ల సాధ్యం చేసి చూపిస్తాడు. ఆమేన్. గట్టి చెప్దామా? హల్లెలూయా. బైబిల్లో ఈ ధనవంతుడి గురించి చెప్పబడింది. యవనస్తుడు నిత్య జీవం కొరకు దేవుని దగ్గర పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ధనవంతుడు రావటం అనేది చిన్న విషయం కాదు. ధనవంతుడు పరుగులు తీస్తూ వస్తున్నాడు. అయ్యా, ఇదిగో నేను పరలోక రాజ్యం, నిత్య రాజ్యానికి చేరాలని నేనేం చేయాలి? ప్రభు చెప్తున్నారు, నీవు వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞలను నా చిన్నతనం చేస్తున్నానే. ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు నీకున్నదంతా కూడా ఇచ్చి దేవుని వెంబడించు అంటే అతడు చిన్నబుచ్చుకున్న ముఖాన్ని వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. అతడు చాలా మిగిల ఆస్తిపరుడు, చాలా ముఖం దుఃఖంతో వెనదిరిగి వెళ్ళిపోతున్నాడు. చాలా ఆరంభం చాలా గొప్పగా ఉంది, ఆనందంతో వచ్చాడు ఆయన ఎదురు చేస్తాడని. కానీ చివరికి అతని ముఖం బలహీనమై చిన్నబుచ్చుకొని వెనుకకి తిరిగిపోయాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు అంటున్నారు, ఇదిగో సూదిలో ఒంటి కూడా దూరగలుగుతుంది. అసలు ఎవడన్నా వింటానికి అది నమ్మశక్యమేనా? ఒంటి సూది బెజ్జంలో దూరిద్దంటే అది నమ్మశక్యం ఎవరైనా చేయగలుగుతారా? ఎప్పుడైనా ఎవరైనా నడిపించగలుగుతారా? దాని అర్థం మనకు కావాలి, ఇదిగో నేను మాత్రమే నడిపించగలుగుతానని. ఆమేన్. ఆయనకు సమస్తము సాధ్యం. పిలాతు అంటున్నాడు యేసు ప్రభు వారితో, ఇదిగో యేసు, నా అధికారంతో నేను నిన్ను విడిపించగలను. నా అధికారం ఒకటి ఉంది, నేను నిన్ను విడిపించగలుగుతాను, నేను నిన్ను బంధించగలుగుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయం చదువుకోండి. 10-11 వచనాలు. యేసు ప్రభు అంటున్నారు, పైనుండి వచ్చేటువంటి అధికారం నీకు ఇవ్వబడితే కానీ నీ అధికారం ఏమి లేదంటాడు. ఏ అధికారం లేదు. పైనుండి నీకు అధికారం వస్తే నువ్వు చేయగలుగుతావు. అర్థం కాలేదు. పిలాతుకి అర్థం కాలే. అతను విడిపించాలి ఎంతో ప్రయత్నం చేస్తుంటే కానీ అతను విడిపించలేకపోయాడు. అది పైనుండి వచ్చినటువంటిది. ఇలాగున మనిషి కుమారుడు తన ప్రజల కొరకే మరణించి తిరిగి లేవాలని పైనున్న దేవుడే ఒక శాసనం ఆయనే బిగించుకుని ఉన్నాడు. జగత్తి వినాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, తన పిల్లలకు ఆయన సమస్తమును చేయవాడు, కార్యాలు చేయవాడు. జాగ్రత్తగా ఈ మాటలు కొన్ని విషయాలు విందాం. మొదటిది 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు భాగాలు మీరు గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు. కుషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి
1000 సైన్యమును 300 రథములు కూర్చి బయలుదేరి మరేషియా వరకు రాగా ఆస అతన్ని ఎదుర్కొన వెళ్ళాడు. వారు మరేషియా వద్ద జబత అనేటువంటి పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం పలకగా 11వ వచనం చూడండి. ఆస తన దేవుడిని యెహోవా దగ్గర ఇలాగన మొరపెట్టడం ప్రారంభించాడు. యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాము అని ప్రార్థించాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి, ఆ అధ్యాయాన్ని గమనించండి. దేవుడు తన పిల్లలకు ఆయన ఆశీర్వదించేవాడు. తన మీద నమ్మికించిన వారికి ఆయన చేయగలిగిన అసాధ్యమైన కార్యాలు తన బిడ్డలకు చేసి చూపించడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఇక్కడ లేఖనం చెప్పబడుతూ ఉంది, కూషీలు అనేటువంటి వారు అతని యొక్క తరములో ఉన్నటువంటి జరాహు అనే వ్యక్తి ఈ రీతిగా వేల కొలది, అనగా 1000 అని చెప్పబడింది, కానీ 10 లక్షల మంది సైన్యంతో అతను వస్తున్నాడు. ఎన్ని లక్షలు చెప్పాలి గట్టి చెప్పండి. 10 లక్షల మంది సైన్యంతో వస్తున్నారు. మరి ఆసా దగ్గర కూడా సైన్యం ఉండాలిగా. ఆయన కూడా ఒక రాజు. ఆయన దగ్గర సైన్యం ఎంత ఉంది? ఆయన దగ్గర యోధావారు 3 లక్షల మంది ఉన్నారు. వారు డాళ్ళు, ఈటలు, వారు వాడుకలో వెళ్ళిన వారు, సామర్థ్యం కలిగిన వారు సైనికులు. తర్వాత ఇంకా ఆయన దగ్గర ఎవరున్నారనగా మరి కొంతమంది బెన్యామీను సంతానం చెందిన వారు సైన్యం అతనితో ఉన్నారు. వారు 2,80,000 మంది. 3 లక్షలు 2,80,000 ఎంత? 5,80,000 ఇతని దగ్గర సైన్యం ఉంటే అక్కడేమో 10 లక్షల సైన్యం ఉన్నారు శత్రు దగ్గర. అర్థమైపోయింది, మనం ఓడిపోతాం, మనకు బలం చాలు, మనం బలహీనలు. ఎప్పుడు కూడా మనం తన అనుకునే వారు ఎవరైనా సరే ఎప్పుడు ఎదుటి వారి సంఖ్యా బలాన్ని చూసి మా బలం ఇది అని చెప్పుకుంటారు. అంతేనా? మా బలం ఇది, మేము ఇంత బలం కలిగి ఉన్నాం. బలాన్ని బట్టి, సంఖ్యా బలాన్ని బట్టి మేము ఇంతమంది అనేటువంటి శక్తి కలిగిన వారిగా చూసుకుంటారు. మానవ దృష్టిలో స్ట్రెంగ్త్ అంటే బలం. మనిషికి ఎంత మంది ఉన్నారు, మనకి ఎంత ఉంది, మనం ఎంత కలిగి ఉన్నాం, అదే మన బలం అనుకుంటాం. నానో ఇప్పుడు దాన్ని బట్టి తను ప్రార్థన చేస్తున్నా, అయ్యా మేము బలహీనం, సహాయం చేయడానికి నీకన్నా ఎవరు మాకు లేరు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో వారిలో ఒంటరైన వాడు 1000 మందిని తరుముతాడు. జాగ్రత్త వినాలి. మరి ఒంటరైన వాడు ఒక వ్యక్తి 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమంది తరవాలి? గట్టి చెప్పండి. 2,000 మంది తరవాలి. దేవునికి క్యాలిక్యులేషన్ ఏమి వేరుగుంటుంది. ఒక్కడు 1000 మందినే కాదు, ఎన్నికలు లేనివాడు బలమైన జనం అవుతాడు. మరొకరిద్దరు కలిశారనుకో, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనుకో, తోడుగున్న ఒక్క వ్యక్తికి పక్కన ఆయన 10,000 మందిని కూడా తరపగలుగుతాడు. శక్తి కలిగినవాడు. ఆమేన్. గట్టి చెప్పండి. హల్లెలూయా. వారిలో ఒంటరిన వాడు 1000 మందిని అగుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మార్చగలిగినవాడు. ఆయన బలమైన జనముగా మార్చగలిగిన వాడు. బలము లేని వారి యొక్క జ్ఞానం కూడా ఈ లోకం ఎవరు తీసుకోరు. తీసుకుంటారా? ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, కొంచెం ముందుకు వెళ్తాను, 16వ వచనంలో, 9వ అధ్యాయం 16వ వచనంలో, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని పేదవారి జ్ఞానం తృణీకరించబడదు. ఎవరు తీసుకోరు వాళ్ళ జ్ఞానాన్ని. ఎంత మంచి మాటలు చెప్పినా ఇలా చేస్తే ఇలా బాగుంటుందండి, ఎవరికి అర్థం కాదు. ఇక అండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు గమనించండి. విశ్వాస విషయంలో మనం ఎలాగా ఘనపరచాలో యాకోబు గారు చెప్తున్నారు. ఏలయనగా బంగారము ఉంగరాన్ని పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చాడండి. ఎవరు వచ్చారు? గడి చెప్పండి. మనిషి ప్రయారిటీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. మందిరానికి బంగారం, ఉంగరాలు, ప్రశస్తమైన ఖరీదైన బట్టలు, మంచి పట్టు బట్టలు, మంచిగా కాస్ట్లీగా వేసుకొచ్చారనుకో, మనిషి ఏం చేస్తాడు? వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు. నేను చెప్పట్లా, యాకోబు చెప్తున్నారు పత్రికలో. మురికి బట్టలు వేసి కట్టుకున్న వాడిని, ఇప్పుడు ఫుట్పాత్ మీద ఉన్న మురికి బట్టలు వేసుకున్నప్పుడు వచ్చాడు అనుకో, మనం ఎలా ఇస్తాం? అక్కడికి వచ్చా, ఈ బెంచ్ మీద ఉంటారు, అక్కడికి వచ్చా మొమ్మలో పెడతారు. అదే మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్న వాడికి ఏమో
మంచి స్థలం ముందు కూర్చోబెట్టి మీరు సన్మానిస్తారు. మీరు చేసే పని మామూలు అంటే మీరు మనుషులు చూసి ఒక్కొక్క రకంగా నటిస్తారు. మీరు మామూలు కాదు. మనుషుని చూసి ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని చెప్తారు. పైకి ఎక్కుతారు, కింద కూర్చోబెడతారు. ఈ లోకంలో దారిద్ర్యమైన విషయం అందు ప్రభు చెప్తున్నారు, పౌలు ద్వారా కూడా, మీరు భాగ్యవంతులుగా ఉన్నవారు. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు పౌలు తెలియజేస్తున్న కొరింథీ సంఘానికి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఇదిగో గొప్ప వంశమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి వంశం, ఎలా ఉంటుందో చెప్తాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకం మనుషుల యొక్క మాటను ఒకవేళ తృణీకరించచ్చేమో. ఆశ తను చూసుకుంటున్నాడు. ఎవరైతే వచ్చి ఉన్నారో కురేషుడైనటువంటి జెరాహు, అతను 10 లక్షల మంది సైన్యంతో వస్తుండగా ఇతను వెంటనే అనుకుంటున్నాడు, నా దగ్గర ఉన్న వారు కొద్దిమంది, మేమేమి చేయలేం అయ్యా, నీవే మాకు సహాయం చేయవాడు, నీవే మాకు సహాయం చేయవాడు అయ్యా, మా దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ చాలా తక్కువ, నీవే మా పట్ల రెస్క్యూ చేయి, నీవే మమ్మల్ని రక్షించు, నీవే మా కృప చూపించు దేవుని అడుగుతూ ఉండగా ప్రభు పూనుకోవడం ప్రారంభించాడు. ఆయన జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. 14 వచనం గమనించండి, 13, 14 వచనాలు మీరు గమనించండి. లేఖనంలో దేవుడు వారందరూ కూడాను తమ్ము తాముగా హతులైనట్లు వారందరూ కూడాను నాశనవరులు దేవుడు చేశాడు. వెంటనే ప్రజలకు ఏమొచ్చిందనగా, ఆ పట్టణాల్లో వారందరికీ కూడాను దేవుని భయము వచ్చెను. హల్లెలూయా. ఎదుటివారి బలాన్ని చూసి నువ్వు బలహీనం కావద్దు. ఎదుటివారి బలాన్ని చూసి బలహీనం కావద్దు. గొలియాతు అతను వేసుకున్న బలాన్ని చూస్తున్నారు అంతమంది సైన్యం. ఎంతమంది అంత ఇజ్రాయెల్ సైన్యం అంతా చూస్తున్నారు. రోజు వస్తున్నాడు, వారిని ఇచ్చి వెళ్తున్నాడు, వస్తున్నాడు, వారిని ఇచ్చి వెళ్తున్నాడు. నువ్వెవరు వారిని ఇవ్వడానికి మాకని ఎదురు తిరిగట్లా. అమ్మో, ఇంత తల మీద ఏంటో అంత పెద్ద బరుదు పెట్టాడు, శిరస్థలం ఏంటి అంత ఉంది. ఈ కొలత వేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు అక్కడుండి. ఎంత 5,000 తులములైనటువంటి బరువును పెట్టాడే. మనం పెట్టుకోగలుగుతామా? మనం మైనస్ ఇందులో తగ్గిపో. భుజాలేంట్రా ఇంత బలంగా ఉన్నాయి, ఇలాంటి వాటిని పెట్టుకున్నాడు. దట్టిగా ఇంత బలంగా పెట్టుకున్నాడు. మనం పెట్టుకోగలమా? మనం 100 మంది ఎత్తే కానీ ఒకడు పెట్టుకునేది ఆయన ధరించుకున్నాడు. మన వాళ్ళకి అది కొంచెం వీక్ అయిపోతాం. వద్దులే, ఆగు. గుద్దుతాడంటే ఏమైపోతాయి, ఆగు. అమ్మో, మోకాల దగ్గర ఇంత బలమైన పెట్టుకున్నాడు. మనం ఎక్కడ ధరించగలుగుతామా? మనం ఒక అడుగు తీసి టేయగలుగుతామా ఆ బరువుకి? మనకు వద్దులే, ఆగలేం. కాలుతో దందిన్నట్టు మొత్తం ఎగిరి ఎక్కడ పోతాము. చాలే, ఇంకొకడు 2 మట్టుకుని మోస్తున్నారు. అతని ఈటే 600 తులములు వెళ్ళింది. ఇంత ఇది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు వీళ్ళందరూ బయటకు వచ్చిన టెరిటరీలో. గాజా, మీరు బైబిల్లో ఇప్పుడు చూస్తుంటున్నారు గాజా గాజా గాజా. ఈ గాజా దగ్గరికి వచ్చాడు ఈ గొలియాతు. వస్తున్నాడు. వీళ్ళేమో ఆయన బరువుని, ఆయన హైట్ని, ఎత్తుని, బలాన్ని ఇది చూసుకుంటూ అయిపోతున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఆ వ్యక్తి దేవుని పట్ల బలము కలిగిన వాడు. ఆమేన్. నా దేవుడు సాహస కార్యాలు చేయవాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకించు. ఈ నూతన మాసం నా దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో చేయబోతున్నాడు. ఎదుటి వారి బలాన్ని చూసుకుని బలహీనం కావద్దు. ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము మీ జీవితంలో చేసి నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. శత్రువును తరమబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు శత్రువును తరమబోతున్నాడు. ఆమేన్. రెండో విషయం మీకు పరిచయం చేస్తాను. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాలు గమనించండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులను మోయించి బరువులను, జాగ్రత్తగా వినాలి, నేనే మీ దేవుడను, మీ మీద మోయించిన బరువులను కింద నుండి వెలుపలకు రప్పించి
వారి దాస్యత్వంలో నుండి నేను మిమ్మల్ని విడిపించాలి. నేను మిమ్మల్ని విడిపించలేక నా బాహును చాపాను. నేనే ఐగుప్తుల బరువు క్రింద నుండి నిన్ను విడిపించగలిగిన వాడును. ఆమేన్ చెప్పండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారితో ప్రమాణం చేసిన దేశంలోకి నడిపించింది నేనే. ఐగుప్తుల బరువు చాలా భారంగా మారిపోయాయి. ఎవరు కూడా విడిపించలేనంత భారం, ఎవరు మమ్మల్ని విడిపించలేనటువంటి భారం. ఈ నూతన మాసం దేవుని సన్నిధికి వచ్చావు. నా వ్యక్తిగత జీవితం ఎవరు నన్ను విడిపించలేదు. నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను. నేను ఈ బంధకాల మధ్యలో ఉండిపోయాను. ఎవరు నన్ను విడిపించడానికి ఎవరు కూడా శక్తి సరిపోదు. నా జీవితం ఇంతే. చిన్నప్పుడు నుంచి నా దుఃఖం ఇంతే. చిన్నప్పుడు నా జీవితమే ఇంత భారం భారం. శత్రువు పక్కన భారంగా ఉన్నాడు. దేవుని పిల్లలకు నష్టపరుస్తున్నాడు. మరో ప్రక్కన కుటుంబాల్లో భారం అధికమవుతుంది. నెమ్మది లేదు. పూర్తిగా దొంగిలించబడిపోయింది. సమాధానం లేదు. ఎందుకో బతుకుతున్నాం, ఎందుకో ఉంటున్నాం అంటే ఉంటున్నాం, ఏదో తినాలి గట్టి తింటున్నాం, ఏదో మళ్ళీ పొద్దునేది గట్టి పనికి వెళ్ళాలి గట్టి వెళ్తున్నాం, వస్తున్నాం. ఏదో ఒక ఏటీఎం లాగా అయిపోయింది నా జీవితం. కేవలం పోషించడానికే నన్ను నేను అంతే, అంతకుమించి ఎందుకు ఉపయోగపడను. ఓ తండ్రి అంటే నన్ను వాడుకుంటున్నారన్న. దేవుడు ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఇప్పుడు మరొక వ్యక్తిని అనుకున్నాడు. ఒక వ్యక్తి ద్వారా ఆయన కార్యం చేయాలనుకుంటున్నాడు. వీళ్ళెవరికి చెప్పుకోలేక ఆ భారాన్ని మూలుగుతున్నారు. శబ్దం రాకుండా మూలుగుతున్నారు. ఫరో అంత కఠినమైన తీర్మానం చేశాడు. ఎలాంటి వాడంటే నిర్గమాకాండం 3:11 చూడండి. మోషేని దేవుడు దర్శించి వెళ్ళబట్టుంటే, నేను ఫరో దగ్గరికి వెళ్ళను, నేను ఎంతటి వాడను. 4:1 ప్రజలు నన్ను నమ్మరు. ఎన్ని మాటలు చెప్పుడు, నన్ను నత్తోడిని, నాకు మాట రాదు, నేనేం మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర పోయి. ముందు ఫరో దగ్గరికి వెళ్ళటమే కష్టం. చాలా భయంకరమైన వ్యక్తి అతను. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, అతనికి సేవ చేసేటువంటి పని వాళ్ళు ఏ రాజుగానే ఉంటారు. అన్నం వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, అతనికి ఆనందపరిచేవాళ్ళు. ఇలాంటి రాజు అతను ఆఖరి చనిపోయినా సరే ప్రజలు వాళ్ళని సేవ చేయాలి. ఇప్పటికల్లా పిరమిడ్లు ఉన్నాయి చూడండి. పోయి చనిపోయినా కూడా మీరు, నేను బతికినప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా చేయాలి మీరు. ఇలాంటి వాడు. దేవుని దగ్గర తన ప్రజలను ఇప్పుడు చెప్తున్నాడు. మోషే, నేను నిలబెడుతున్నాను, నా ప్రజలను నీ ద్వారా నేను విడిపించాలనుకుంటున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెలుపలికి రప్పించాలనుకుంటున్నాను. ఈ నూతన మాసం నిన్ను వెలుపలికి నడిపించాలనుకుంటున్నాను. ఏ బంధకాల దగ్గరకు వచ్చావో ఆ బంధకాల నుంచి నిన్ను వెలుపలికి నేను రప్పించాలనుకుంటున్నాను. నీ మూలుగులు నేను విన్నాను, నీ దుఃఖాన్ని నేను చూచాను, నీ కన్నీరు నేను చూచాను, నీ ప్రతి భారాన్ని నేను చూస్తున్నాను. ఎవరు నిన్ను విడిపించలే. కొన్ని చేయరాని తప్పులు చేసావు. పాపపు భారాన్ని హృదయంలో నింపబడిపోయింది. ఒక మనుషులకు బంధించబడిపోయావు. ఆ భారం ఎవరు విడిపించలేరు. పౌలు తెలియజేస్తున్నాడు, ఎవరు ఇంటి పాపం నుంచి విడిపించగలిగిన వారు. ఇది చాలా భారంగా ఉంది నాకు. ఏదో ఆకర్షణ కలిసి వెళ్ళాను, ఆకర్షించబడి వెళ్ళాను, కానీ ఇది నాకు భారమైంది, బంధించేసింది నన్ను. దేవుడు విడిపించగలిగిన వాడు. దేవుని శక్తి సామర్థ్యం చాలా గొప్పది. ఎవరు విడిపించలేరు అనుకుంటున్నావు? నా వల్ల అవ్వదు. ఇక తరాలు అంత ఇక్కడే ఈ బండ కిందని అణిగిపోయాం. మూలుగులు కూడా రావటం లేదు. పని చేయమంటున్నాడు, పనికి తగిన వస్తువు ఇవ్వట్లేదు. ఇంకా కష్టపెట్టండి,
ఆ నాయకులు పురమాయించాడు, కష్టపెట్టండి, గడ్డి కొడే వద్దు వాళ్ళకి, మట్టి కొడే వద్దు వాళ్ళకి, తెచ్చుకోవాలి, పని కూడా టైం ప్రకారం ముగించాలి. ఎన్ని అనుకున్నామో అన్ని ఇటుకలు చేసి వాళ్ళు, వీళ్ళు మట్టి వద్దు, మెటీరియల్ వద్దు, ఏమవద్దు, పని చేయాలి. వీళ్ళు కష్టపడుతూనే ఉండాలి జీవితం అంతే. అంతే, సుఖం లేదు వీళ్ళ జీవితంలో. పని చేస్తున్నావు సుఖం ఉందా? లేదు. ఎందుకు కష్టపడుతున్నా కూడా తెలియదు కొంతమందికి. ఒక తెగుల్లాగా వచ్చేసింది, అదొక భారంగా మారిపోయింది. చాలా బాగున్నారు ఐగుప్తులో వచ్చినప్పుడు, కొద్ది మందితో వచ్చారు, యోసేపు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా గొప్పగా ఫ్లరిష్ అయ్యారు, దేవుడు ఆశీర్వదించాడు వారిని. వారు దేవునికి కావాల్సిన వెలుగొట్టం లేదు, తగ్గించబడి. ఇప్పుడు కష్టం, కొత్త ఫరో వచ్చాడు, అంటే పాతోడు పోయాడు, కొత్త ఫరో వచ్చాడు, వీళ్ళని కష్టపెట్టాలనుకున్నాడు. మొదలైంది. తన పిల్లల జీవితంలో ఆయన కార్యం చేసి, ఎవరు విడిపించలేని కార్యాన్ని ఆయన చేసి నడిపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భయంకరమైన తెగులు వచ్చాయి, భయంకరమైన తెగులు వచ్చాయి. ధూళిని కాస్త కొట్టగా ధూళి కాస్త పేలుగా మారిపోయాయి. నీరుని ఆయన దేవుని చేతి కర్ర చేతి కొట్టగా నీళ్ళ రక్తంగా మారిపోయాయి. భయంకర వడగళ్ళు వచ్చాయి. 3 రోజులంతా గాఢంధకరం చీకటి అయింది. భయంకరమైన ఈగల మోత, తెగుళ్ళు. ఇవన్నీ తెగుళ్ళు కుటుంబాలను కదిపివేస్తున్నాయి. ఈ తెగుళ్ళు కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను కుదిపివేస్తున్నాయి. మరో ప్రక్కన చెప్పబడుతుందండి, ఇది ఐగుప్తులోనే, ఆ స్థలములోనే దేవుని పిల్లలకు జరుగుతుంది. ఇదిగో తన పిల్లలకు ఒక ప్రక్కనే ఐగుప్తులో ఉన్న వారికి గాఢాంధకారంలో చీకటైతే, తన పిల్లలకు బలమైన వెలుగు చేత పోషిస్తున్నాడు. బలమైన వెలుగు వారి కుటుంబాల్లో నివసించింది. ఆమేన్. వారి దగ్గరేమో భయంకరమైన పేరు చేత బాధించబడుతుంటే, దేవుని పిల్లలకు ఆ తెగులే లేదు. వారి కుటుంబాల్లోనేమో భయంకర వడగళ్ళు, మరో ప్రక్కన మిడతలు పట్టం తినేస్తుంటే, దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఆ విధానమైన నష్టాలే లేవు. సమాధానంతో నడిపించబడుతున్నారు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. ఈ నూతన మాసం ఒక సేవకుడిగా తెలియజేస్తున్నాను, ఏ పథకాల మధ్యలో ఏ కాడి కింద నలిగిపోతున్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధ నీలో ఉందో, అట్టి బాధన దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చెప్పలేదు మైబుద్దాం ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన వాడు, తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. మరో విషయాలు మీకు పరిచయం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక మారు ఈ మాటలు ధ్యానం చేద్దాం, జాగ్రత్తగా వినాలి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన భాగాలను మీకు పరిచయం చేస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు ఆశ్చర్యము తోచునా. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, తల్లపోయింది. నాకేమైనా ఆశ్చర్యమా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నాకేమైనా ఆశ్చర్యమా? నాకు ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్ని చేస్తుంటాను. దేవుడు చెప్తున్నాడు, ఇది సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమంటే, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఇదిగో వినండి, తూర్పు దేశముల నుండి పడమటి దేశముల నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారి తోడుకొని వచ్చేదను. వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. ఆమేన్. గడిచిన వారంలో విన్నాం యెరూషలేము యొక్క పట్టణం యొక్క ముఖ స్థితి, ఇప్పుడు జరగబోయే పరిస్థితులు, ప్రభు రాకడ యొక్క సూచనలు. మొన్న ఆగస్టు నెలలో 11వ తారీఖు ఒక బిల్లు పెట్టారు పార్లమెంట్లో. మన భూభాగాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మాటికి మనం ఏదో ప్రేమించే వాళ్ళకి ఆ గాజా ఇచ్చాం, ఏదో పొల్లే వీళ్ళు ప్రేమించేది ఇచ్చాం. అసలు మనమేంటి? మన భూభాగం మన దేవుడు మనకి ఇచ్చిందాన్ని
మన స్వాధీనపరచుకుందాం. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, చాలా భయంకరంగా. రైట్, సెకండరీ. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు ఆశ్చర్యమేమో, నాకు అసాధ్యమైనది ఏమనుందా? ఒక విషయం చెప్పనా, మీరు నా జనులుగా ఉంటారు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని క్షమించి మన దేవుడి దగ్గర రాగలిగితే, దేవుని దగ్గర మీ మనసును త్రిప్పుకొని దేవుని వైపు త్రిప్పబడగలిగితే, నీ హృదయాన్ని త్రిప్పుకొని రాగలిగితే, నేను కూడా మీకు తండ్రిగా ఉంటున్నాను, నేను మీకు తండ్రిగా ఉంటున్నాను, నేను మీకు దేవుడిగా ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. బైబిల్లో జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. వారందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారు? ప్రార్థన చేస్తారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం నుంచి దుఃఖిస్తున్నారు, దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా క్రమముగా దేవుని దగ్గర తప్పిదాలు ఒప్పుకుంటున్నారు. అయ్యా, మా పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు మేము చాలా బాగున్నామే. నెబుకద్నెజరు 3 సార్లు వచ్చారు యెరూషలేముకి, దండెత్తుకుని వచ్చాడు. కొంతమందినేమో తన కోటలో పెట్టాడు, నపంసకులు చేశాడు. దానియేలు కాలం అది. మరొక కాలము కాలువ దగ్గర కట్టేసి 10,000 మందిని పట్టుకొని పోయి ఎక్కడగా కాలువల దగ్గర పడేశాడు. కాలువల దగ్గర అక్కడేమో దేవుడు ఎస్కేల్ లేపాడు వాళ్ళు విడిపించటకు. మరి కొంతమంది యెరూషలేము పట్టణంలో ఉండిపోయారు. పట్టణంలో ఉండిపోయిన వారికి దేవుడు ఇర్మియాను లేపాడు. జాగ్రత్త వినాలి మాటలు. ఈ ముగ్గురు కూడా చెప్తున్నారు, ఇప్పుడు మన దేవుడు శక్తి గలవాడు, ఆయన విడిపిస్తాడు. దానియేలు రాజుగా చెప్తున్నాడు, ఇదిగో ఏ విషయంలో అయితే మేము బంధించబడ్డామో, అయ్యా ఆ కారణం కాదు, నీకు కల వచ్చిన కల వివరణ నేను చెప్తున్నాను. శిరస్సుగా ఉందని నీ యొక్క బబులోను పట్టణం, ఆ పట్టణాన్ని తలదన్నేవాడు మాదీయులు పార్షికులు వస్తారు. పార్షికులు మేమే గొప్పవారు అనుకుంటారు, కానీ వారిని తలదన్నేవాడు వస్తాడు. వారు ఎవరనగా గ్రీసులో నుంచి వస్తాడు. అతని వలన గ్రీసు పట్టణం మరియు ఆయా ప్రాంతాలు, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా జయించుకుంటారు. వారందరూ కూడాను మాదీయులను పార్షికులను జయించారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వాళ్ళని జయించడానికి ఇంకొకరు వచ్చారు, రోమిలు వచ్చారు. ఆ రోమిల పాలన కూడా అయిపోయింది. అయ్యా తర్వాత ఏంటి నువ్వు చూస్తున్నావు, ఆ అతి పెద్ద ప్రతిమ దాని పాదం దగ్గరికి వచ్చేపాటికి ప్రభుత్వాల చేత ఏలుబలు చేయబడతాయి. దానియేలు ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఎస్కేల్ చెప్పాడు, దేవుడి యొక్క శక్తి, ఆయన మహిమ కలిగిన దేవుడిగా రాబోతున్నాడని. ఇర్మియా చెప్పాడు, ఇదిగో మీరందరూ కూడా హృదయపూర్వక దేవుని వైపు తిరగండి, ఆయన తిరిగి మరలా ప్రాకారములు కట్టించబోతున్నాడు. ఏది కూలిపోయిందో, ఏది బలహీనమైందో తిరిగి మరలా కట్టబోతున్నాడు. నా దేవుడు నన్ను పంపించిన ఒక కుమ్మరివాణి దగ్గరికి, కుమ్మరివాణి చేతిలో నుంచి ఇదిగో ఏదైనా పరమేస్తున్నాడా? లేదే, తిరిగి మరలా మొత్తము ఒక మంచి పాత్రగా చేస్తున్నట్లు ఆయన మిమ్మల్ని చేయబోతున్నాడు. ఆయన మీకు దేవుడిగా నిలబడుతున్నాడు. మీరు పరి చేసుకుని రాగలిగితే తిరిగి మరలా 70 సంవత్సరాలలోనే మీరు మరలా దేవుని సన్నిధికి రాబోతున్నారు. తిరిగి మరలా కట్టబడుతున్నాం, తిరిగి మరలా కట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అసాధ్యం ఏది లేదు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా చెప్పబడుతుంది, నన్ను గురించి విచారణ చేసిన ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి అగును, అకోరు లోయ పశువులు పరుండేటువంటి స్థలముగా మార్చుతాను. నేను నా నిమిత్తం తాము తగ్గించుకొని ప్రార్థించేటువంటి వారు, నా దగ్గర విచారణ చేయవారు, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది నీ చిత్తముందా లేదా, అయ్యా ఇది నీ చిత్తమేనా కాదా, ఇది ఇలాగ వెళ్తున్నాను, ఇది సరైనదా కాదా, నన్ను అడుగు. నేను నిన్ను షారాను మేత భూమిలో మేయినట్లుగా, నేను నిన్ను అకోరు లోయలో, నేను నిన్ను పరుండు నెమ్మది కలిగిన స్థలముగా నేను నిన్ను చేస్తాను. ఏమైపోయింది ఇప్పుడు ఈ భూమి? ఏమైపోయింది ప్రజల పరిస్థితి? 33వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనాన్ని గమనిద్దాం. వారి పరిస్థితి, దేశం క్షీణించిపోయింది. ప్రవచన రూపంలో ఇంకా దానియేలు కాలం రాలేదు, ఎస్కేల్ కాలం రాలేదు, ఇర్మియా కాలం రాకుండా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వారి దేశమే క్షీణించిపోయింది.
షారోను భూమి ఎలా ఉందంటే ఎడారిగా మారిపోయింది. దేశం క్షీణిస్తున్నప్పుడు, ప్రజలు ఆర్థికంగా బలహీనమవుతుంటే ఎలాగునా క్షేమంగా ఉండగలుగుతారు? దేశమే కరువులోకి వెళ్తున్నప్పుడు దేశంలో ఉన్న పౌరులు ఎలాగ సంతోషంతో ఉండగలుగుతారు? షారోను ఎడారిగా మారిపోయాను. నూతన మాసం దేవుని సన్నిధికి వస్తున్నాం. చాలా మంది హృదయాలు ఎడారిగా మారిపోయాయి. ఎడారిగా మారిపోయాయి. చాలా కష్టం అనిపిస్తుంది. కొంచెం కూడా ఆశ లేవు. కొంచెం కూడా ఆశ లేదయ్యా. చాలా మంది గడిచిన నెలలో ఈ విషయమై దుఃఖించిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. కొంచెం కూడా ఆశ లేవు. ఎడారిగా మారిపోయింది. మా పరిస్థితులు ఎడారిగా మారిపోయాయి. మా ఆర్థిక పరిస్థితులు ఎడారిగా మారిపోయాయి. మాకు కలిగిన సమాధానం ఎడారిగా మారిపోయింది. చాలా కష్టంగా ఉందయ్యా. సారవంతంగా ఉండాల్సిన మా జీవితం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దైవజనుడు ఏలియా ఆరోహణమైన తర్వాత ఎలీషా గారు వస్తున్నట్టుగా ప్రజలందరూ ఇది రీతిగా అంటున్నారు, ఆయన దగ్గరికి మొరపెడుతున్నారు. అయ్యా, మీరు చూచినటువంటి యెరికో పట్టణం ఇది చాలా సువాసన గల పట్టణం, చాలా అందంగా కనపడుతుంది, చాలా రమ్యంగా ఉంది. కానీ ఇక్కడ భూమి దాని లోపల నిస్సారం అయిపోయింది. పైకి చాలా బాగున్నాం బ్రదర్, పైకి చాలా బాగున్నాం. కొంతమంది పైకి బాగున్నట్టు నటిస్తున్నారు. చాలా పైకి బాగా కనపడుతున్నాం, చాలా అందంగా ఉండాలనుకుని కోరికతో వచ్చాం ఇక్కడికి. కానీ లోపలంత గాయాలు, నీ లోపలంత అవమానం, నీ లోపలంత ఎడారి. ఏమీ లేదు, చుట్టూతో ఏమీ కనపట్టలేదు. ఆశలే చిగురించడం లేదు. చాలా కష్టమైపోయింది. ఎవరు లేరు బ్రదర్, అందరూ ఉన్నారు. ఒక మంచి ఇల్లు ఉంది, మంచిగా పోషించబడగలం, అన్నీ ఉన్నాయి. కానీ నా ఇంటిలో అందరి మధ్య నేను ఒక ఒంటరినయ్యా. చాలా కష్టంగా ఉందయ్యా, ఎవరికి చెప్పుకోలేను. చాలా కష్టంగా ఉంది, ఎవరికి చెప్పుకోలేదు. నా పరిస్థితి అంతా ఒంటరి అనుభవం. యోబు భక్తుడు, ఆయన యథార్థవంతుడే. దేవుడు తనను ఆశీర్వదించాడు. తిరిగి మరలా ఒక పరీక్షలో ఒక్కసారిగా తూర్పు గాలి కొట్టగా అతని అన్న ఇంటి దగ్గర భోజనం, తన పిల్లలు చనిపోయారు. ఒక్క రోజులోనే తన ఆస్తి అంతా కూడాను, పశు మందలు ఆస్తి అందరూ కూడాను కోల్పోయాడు. భార్య సైతం అతన్ని దూషించి వెళ్ళిపోయింది. దేవుడికి కూడా నువ్వు దూరం ఎందుకే అంటుంది. యోబు ఇలాగను మాట్లాడుతున్నాడు. యోబు ఇలా అంటున్నారు, ఇదిగో మొద్దు చీకిపోయి ఒక దాని తర్వాత ఒక కష్టం వచ్చి అది పాతదైపోయినా తిరిగి మరలా నీటి వాసన చేత చిగిరించబడుతుంది. గట్టిగా చెప్పడం భయపరచండి. ఇప్పుడు తిరిగి మరలా నీటి వాసన చేత చిగిరించబడుతుంది. తిరిగి మరలా ఎండిపోయినా సరే, ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ కుటుంబం, ఆర్థికంగా ఎండిపోయినావా, ఆరోగ్యం చేత బలహీనమైపోయి అనారోగ్యం ఎండిపోతున్నావా, ఏమి చేయలేని పరిస్థితి, ధైర్యం చాలటం లేదా, ఎటు చూసినా కూడా ఏ త్రోవ కనపడటం లేదా, నెమ్మది కోసం ప్రయత్నిస్తున్నావా, ఆళ్ళ దగ్గర పోతే వీళ్ళ దగ్గర కాసేపు గడిపితే పోతే ఏదో కొంచెం సమయాన్ని బట్టి హృదయపూర్వక బలం పొందుకుంది అనుకుంటున్నావా? ఎండిపోయిన అనుభవాలు హృదయంలో కనపడుతున్నాయా? ఎవరికి చెప్పుకోలేక ఒంటరి అనుభవంతో ఉన్నావా? దుఃఖిస్తూ కనపడుతున్న దేవుడిని మొరలు ఆలకించిన వాడు ఎండిపోయి చీకిపోయినా సరే ఆయన నోటి మాట చేత మరలా నిన్ను చిగురించబోతున్నాడు. చిగురు పెట్టబడుతుంది. యెషయా మొద్దు చిగురు పెట్టబడుతుంది. తన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను
చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. గట్టిగా చెప్పండి. మారానుభవం మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను దగ్గరగా శబ్దంతో పరంగా నా జీవిత మోడుమారిన చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చెప్పు దేవ దగ్గర. జీవ జలముల ఊటైనా నీ యోగనలను నాకిదివా. జీవ జలముల ఊటైనా మహోన్నతుడా నీ స్వరమైనది స్వరమైనది నా జీవిత మహోన్నతుడా జీవిత ఆమేన్. నా దగ్గర నువ్వు విచారణ చేయి, నా దగ్గర నువ్వు విచారణ చేయి. ఎండిపోయినటువంటి దానిని నేను మేత భూమిగా మార్చగలిగిన వాడను. అసాధ్యమైనది ఏది లేదు. ఇక నా పరిస్థితి అయిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో, ఇక నా కుటుంబం ముగింపు అయిపోయింది అనుకుంటున్నావేమో, నా జీవితం ఇక వృద్ధాప్య దశలకు వచ్చి ముగింపు అయిపోయింది అనుకుంటున్నావేమో, ఎండిపోయా మా కుటుంబం మా తరములు చాలా దుఃఖంలో ఉన్నాయి అనుకుంటున్నామో, ఎలుగెత్తి కన్నీరుగా చివిడు. నేను నిన్ను మాట చేసి మరలా చిగురిస్తాను. ఇది షారోను భూమి, ఇది సమృద్ధిగా మీరు భుజించాలి. ఇక్కడ బలహీనమైన నీవు బలాన్ని ధరించుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమేన్. గడిచిన కాలం ఒక దాని తర్వాత సమస్యలు కృంగదీస్తున్నప్పుడు కొంతమంది ఫోన్ చేశారు. అందులో ఒకరు అన్నారు, అయ్యా అయ్యా మీరు మాకు కావాలయ్యా, మీరు మాకు కావాలి, జాగ్రత్త అయ్యా, దేని గురించి ఆలోచించద్దు, మేమున్నాం, మీ మాటలు కావాలి, దేవుని మాటలు కావాలి. ఆ మాట బ్రతికిస్తుంది మమ్మల్ని. రెండవ అనుభవం చెప్తున్నారు అక్కడ. అకోరు లోయను పశువుల పరుండు స్థలముగా నేను చేయుదును. హోషేయలో, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలు, అకోరు శ్రమ కలిగిన లోయ అని రాయబడింది. ఏ లోయ అది? ఏ లోయలో పోతున్నారు మీరు ఇప్పుడు? ఏ లోయలో వెళ్తున్నారు? బాగున్నామే అని ఒక రోజుని లోపలే నెల రోజులంతా దుఃఖమయమే. దుఃఖం దుఃఖం దుఃఖం, బాధ చెప్పలేకపోతున్నాం. ఒక్కొక్కరికి ఒక రకమైన బాధ ఉంటుంది. ఏమండి, చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు ఏదో కార్లో తిరుగుతున్నారు, 4 రకాల బంగారాలు వేసుకున్నారు, వీళ్ళు ఏదో ఉన్నాయి, అలాగేమన్నా నువ్వు అనుకునే ఎక్స్పెక్టేషన్ పిచ్చి ఎక్స్పెక్టేషన్, అది పిచ్చి ఆలోచన అంటారు. అట్లా
ఒకరికి ఒక బాధ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. కొంతమందికి ఒంటరితనం, కొంతమంది నెమ్మది ఉండదు. ఎంతో మందిని చూశాను నేను కుటుంబాలు. నేను అఖోర లోయను నేను విశ్రాంతి స్థలంగా నేను మారుస్తాను. నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. నేను సాధ్యం, నాకు సమస్తము సాధ్యం. విశ్రాంతికి ఆపోజిట్ అంటే అపశ్రాంతి, అంతేనా? అంటే ప్రశాంతత లేకపోవడం. అన్నీ ఉన్నాయి బ్రదర్, కానీ ఏదో తెలియనటువంటి మనసుకి బాధ, మనసు నెమ్మది లేదు. ఈ మధ్య గుండె కొట్టుకుంటుంది, దడదడ. నెమ్మది లేదు నాకు. అన్నీ ఉన్నాయి నా దగ్గర. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, సంతోషం, నెమ్మది లేదు. చాలా మంది ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏమయ్యారు? మనసు కుదుటి పడకండి, ఒకటే ఆలోచన. పడుకున్నాం, పడుకుంటే ఇది పడుకుంటుందా? ఇది పడుకుంటుందండి. ఇది పని చేస్తూ ఉంటుందండి. చెంత పని చేస్తుంటే అంత పని చేస్తూ ఉంటుంది. అవి పడుకోరు, అది పడుకోదు. ఎట్లా 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 ఏం చేయాలి, ఎట్లా చేయాలి? సాగు తీసి నిద్రంతా లేకుండా పొద్దున్న లేచారు. ఇప్పుడు ఏమవుతాయి? అంటుకోవాల్సిన రోగాలను ఆటోమేటిక్, బీపీలు, షుగర్లు. డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ ఏమంటారు? నువ్వు ముందు ఆలోచించడం తగ్గించంటారు. దేవుడు అంటున్నాడు, అసలు నీ భారమే నా మీదే. ఆలోచన నేను చేస్తాను కదా నీకు. నువ్వేమో సగం వేసి సగం పట్టుకున్నావేంటి? సగం వేసి వాళ్ళ మీద తిప్పుతున్నావు. ఇంకా ఆపే, జరగలేదు కదా, అవ్వట్లేదు కదా. ఇక నేను నీకు సాధ్యం చేసి చూపించబోతున్నాను. ఆమేన్. నేను నీకు సుఖమైన నిద్రను కలగజేసేవాడు నేను. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. దావీదు తరవబడుతున్నాడండి. కొన్నిసార్లు ఏమో ప్రారంభంలో తన మామైనటువంటి సౌలు గారు త్వరపడ్డాడు అరణ్యంలోకి. అంతకాలానికి ఎట్లా కట్టాడు మొత్తాన్ని. తను దావీదు గారి యొక్క పాలన చాలా గొప్పది, చాలా మంచి పాలన చేశాడు ఆయన. పాలన మధ్యలో కొన్నిసార్లు కుటుంబస్తులు అతనికి విరోధంగా తయారయ్యారు. అబ్బా, ఎవరు చెప్పుకుంటాడు? తన పెద్ద కుమారుడు అబ్షలోం తండ్రిని గెంటేశాడు. అతను చెప్పులు లేకుండా బారిపోతున్నాడు. వినండి, చెప్పులు లేకుండా వెళ్తుంటే కొంతమంది చూసి ఫాలోవర్స్, దావీదు ఫాలోవర్స్, వాళ్ళు కూడా మేము కూడా పరిగెడుతుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఏమన్నా అసలు ఏమీ లేకుండా పరుగులు తీస్తున్నాడు. ఏమీ లేదు, నెమ్మదిగా ఉంటాడు. ఎవడైనా చెప్పండి, ఇప్పుడు చెప్పండి నా కోసం, ఇది ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు దాకా అన్నీ అనుభవించి మంచిగా ఉన్నటువంటి స్థితిలోంచి ఏమీ లేదన్న పరిస్థితి, తరవబడుతున్న పరిస్థితికి వచ్చింది. మనసు ఎలా ఉంటుంది? హాయిగా నిద్రపోయినా, నా ప్రయాణం నిద్రపోయి రాత్రి అంటే వద్దా? చెప్పాలి. దావీదు అంటున్నాడు 3:6 కీర్తనలో, 3వ కీర్తన 6వ వచనంలో దావీదు ఇలా అంటున్నారు. ఏమనంటే, అయ్యా నేను పరుంటాను, నేను నిద్రపోతాను. అయ్యా నేను మేలుకొందును, నేను పండుకొని నిద్రపోయి మేలుకొను. పడుకోవడం కాదు, నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఉండాలి మీ మనసు. సుఖంగా పడుకోవాలి. చిన్న పరిస్థితులకే తల్లడిల్లిపోతున్నాం, చిన్న పరిస్థితులకే బలహీనమైపోతున్నాం, ఏడుస్తున్నాం. చిన్న పరిస్థితులకే దేవుడు ఇచ్చినటువంటి సమాధానం కోల్పోతున్నాం. దేవుని వాక్యం చెప్పబడుతుంది, నేను మిమ్మలను ఏదైతే నెమ్మది లేకుండా చేస్తున్నాయో, నువ్వు నా దగ్గరికి రా. ముందు నువ్వు అటు ఇటు తిరిగావు, చాలు, ఇక ఆపు, ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు నా దగ్గరికి రా, మొర్ర పెట్టు, కన్నీరు గార్చు, తగ్గించుకొని అడుగు, క్షమించమని అడుగు. నేను నీ హృదయాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంగా మారుస్తాను. లోయ అనుభవాల్లో వెళ్ళావు, ఎత్తైన స్థలంలోకి నేను నిలబెట్టబోతున్నాను.
ఆశ్చర్యకుంటా, నాకేం ఆశ్చర్యం కాదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? క్వశ్చన్ మార్క్ అది. కూడా విషయం చెప్పిన ముగించేస్తున్నాను. చెప్పనా? నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచన భాగం. యెహోవా నీ ప్రజలు అద్దరి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు. ఇందక్కడ జఫన్యా గ్రంథంలో చదువుకున్నాం, జకర్యా గ్రంథంలో చదువుకున్నాం. ఏమని? 8వ అధ్యాయంలో నాకు మీరు ప్రజలై ఉంటారు, నీకు నేను దేవుడినై ఉంటాను. ఇది అసలు అసాధ్యమైనది. అది కారణం, నేను మిమ్మల్ని వెలపెట్టుకున్నాను, రక్తం కార్చాను, మీరు నా సొత్తు, మీ సొత్తు కాదు. కనుక మీడలో జరిగేటువంటి అది ఎడారైనా అకోరు లోయ అయినా నేను మార్చగలవాడు. కనుక చెప్తున్నారు మరలా, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుంటారు. నీ మీదకు ఈ నూతన మాసం నీ మీదకు ఎగసి పడుతున్నటువంటి ప్రతి వ్యక్తులు ఒక రాయిలాగా మార్చబోతున్నాడు. ఆయన రాతి వలె మార్చి పడిపోతున్నాడు. ఆమేన్. 107వ కీర్తన 30వ వచనంలో ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు చేరిరి. ఎక్కడ నుంచి బయలుదేరి? ఐగుప్తు నుంచి బయలుదేరి కనానుకు దేవుడు చేర్పిస్తా అన్నాడు. వారు చేరారు. జాగ్రత్త వినండి. ఐగుప్తు అనే ఆ స్థలం నుంచి కనాను అనే మరొక స్థలానికి వారు చేరిరి. వారు కోరుకున్న రేవునకు తన పిల్లలను ఆయన వారిని నడిపించాడు. ఇది అసాధ్యం. మన ఎదుట ఈ ఎర్ర సముద్రం నిలబడిపోయింది, ఇక అసాధ్యం అనుకున్నారు. దేవుడు అసాధ్యమైన దానిని సమస్య చాలా బలముగా ఒక సముద్ర రూపేణ నిలబడితే తన పిల్లలను నడిపించటకు ఆ సముద్రాన్ని మార్గము చేసి నడిపించాడు. కదలకుండా ఆ జలములు ఒక గోడవలే దాటారు, స్తుతించారు, దాటారు. దాహానికి వారు నీళ్ళ కొర దగ్గరికి వెళ్ళారు. ఆ నీళ్ళేమో చేదుగా కనిపించినాయి. ఇక అసాధ్యం, వెలుగు తిరుగుదాం అనుకున్నప్పుడల్లా దేవుడు మరలా తన సేవకులను బట్టి నీళ్లను ఆయన మధురంగా మార్చారు. ఎన్నో జరిగాయి నీ జీవితంలో, ఎన్నో అసాధ్యం. ఇక జరగదు, ఇక అవ్వదు, డాక్టర్స్ అయితే ఇక చచ్చిపోతారు, లేకపోతే ఇక జరగదు, ఇక ఇంతే. దేవుడు మనకు డేట్ ఏది పెట్టాడు అప్పటి వరకు ఏ సంవత్సరాన్ని ఆయన మనల్ని నడిపించడానికి శక్తి సామర్థ్యం గలవాడు. ఆమేన్. ఎవరు దాన్ని ఆపలేరు. ఏ చేయగల శక్తి ఆపలేదు. ఏ దురాత్మ శక్తులు ఆపలేవు. వాటి కంటే శక్తిమంతుడు నా దేవుడు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగు క్రీస్తు నామము. చదవందరూ. అన్ని నామముల యేసుని నామము, ఎన్ని క్రీస్తు నామము, యేసు నామము. చాలా సమస్య వచ్చేసింది. అసాధ్యాన్ని తిరిగి వెళ్ళిపోదాం,
మనం ఎలాగ దాటలేం. నన్ను ఆయన మనల్ని చేరుస్తా అన్నాడు. ఆయన మనల్ని చేరుస్తా అన్నాడు. ఆయనే సమస్యను మార్గం చేసి నడిపిస్తాడు. ఈ నూతన మాసం ఏ సమస్యని ఎదురు నిలబడుతుందో దాని సమస్యను మార్గం చేసి నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓహో, ఈ లోకం అనే యాత్ర మనం చేస్తున్నాం. మనమందరం యాత్రికులం. మనమందరం ఒక రేవుకు చేరబోతున్నాం. మనమందరం అందరికి చేరబోతున్నాం. మనమందరం పరమనేటువంటి యెరూషలేములకు మనం చేరబోతున్నాం. నూతన యెరూషలేములకు వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో మనమందరం యాత్రికులం, పరదేశులం. ఎవరు మనం? గట్టి చెప్పండి. ఎవరు రావట్లేదే? స్థిరమనం ఏమన్నా ఇక్కడ? ఎంత బంగారం సంపాదించి, ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించి ఎవరైనా డాక్యుమెంట్లు సహా మరలా పట్టుకెళ్ళి అక్కడ రాసుకుంటారా? నువ్వు చంద్రమండల స్థలం కొన్నా సరే, సముద్ర భూభాగం లోపల ఇల్లు కట్టుకున్నా సరే, ఒక దినం దేవుడు ఏర్పరిచిన డేట్ రాగానే మొత్తానికి మనం వెళ్ళాల్సిందే కదా. ఎవరు ఇక్కడ స్థిరమైన వారం కాదు. మనమందరం పరదేశులు. మంది ఇది కాదు, ఇది అది దాని అర్థం. ఇది నాది అనుకుంటున్నారు. అందుకే దేవుడు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మేఘం ఒక సంవత్సరం కురవాల్సింది ఇప్పుడు ఏమనుకున్నాను, ఒకేసారి ఒక రోజు కొడుతుంది అంతే. 40 సెంటీమీటర్లు ఇంక 50 కురిసిద్దు. 25 సెంటీమీటర్ కురితే విజయవాడ అతల కొత్తలం అయిపోయింది. 40 సెంటీమీటర్ కొంచెం తెలంగాణ పై ఏదైనా అయిపోయింది కదా. అయినా లేవు. క్లౌడ్ బరస్ట్ అన్నారు. కొత్త సాఫ్ట్వేర్ చేంజ్ అయింది పరలోకంలో. మేఘాలు కూడా చేంజ్ అయినాయి. మైక్రోసాఫ్ట్ అంటే ఇప్పుడు అదేంటో మరి అట్లా ఉంటుంది. నాయన దేవకు ఒక పూట వర్షం కురితే కొండ గదిలిపై కిందకు వస్తుంది. ఎవరు ఊహించారు? సౌండ్ వెళ్ళిపోయేది బయటికి రా అనే లోపల అయ్యేపోయాయి. ఇది నాదే నీదే. కట్టుకున్న బట్టలతో పారిపోవటమే. ఎక్కడ పారిపోతావు నువ్వు? ఇప్పుడు ఎక్కడ పోతావు? చుట్టూ పోతే నీళ్ళే. ఏదో ఉన్నాం మనం కదా. దేవుడు శక్తి గెలినవాడు. తన పిల్లలకు ఈ భూమి మీద ఆయన ఎరిగి నడిపించబడే బిడ్డలకు ఏది అసాధ్యంగా నిలబడుతున్నాయో, మీకు మా వల్ల కాదనుకుంటున్నావా, ఆయనే సమస్యను మార్గం చేసి నడిపిస్తున్నారు. హల్లెలూయా. మనమందరం దేని కొరకు తెలుసా? నేను ఈ భూమి మీద నువ్వు ఎరగాలి. ఇప్పుడు ఇది నాది, ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇది నాది, మొన్న రిజిస్ట్రేషన్ చేసుకుని ఇది నాది. కమాన్, ఈ రాత్రికి నేను పిలిస్తే నా కుమారుడా, ఓకే థ్యాంక్ యూ లార్డ్, నన్ను పిలుచుకున్నావు, నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను. ఆశపడాలి హృదయం. ఎంతసేపు ఈ భూమి మీద ఉన్న వాటి మీదన్నా ఇంతగా పోషిస్తున్న దేవుని పక్కన పెట్టి దేవుడిచ్చే సంపాదన వాటి మీద ఉన్నాం. దేవుడు ఇస్తున్నాడు కదా, పోషిస్తున్నాడు కదా. ఒక్కసారి చూడు. నాకు చాలా ఇష్టం ఈ పాట. ప్రియా యేసు రాజును నేర్చుచి నా చాలు, ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నేర్చుచి నా చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ఎంత అందంగా ఉందండి. ఆయనతో ఉండాలి మనం. భూమి మీద ఇది స్థిరం కాదు. ఈ లోక యాత్రలు సమస్యలను అధిగమిస్తున్నాయి. యేసు వైపు చూడు. నీ సమస్యలను తొక్కుకుంటూ సమాధానపరచగల దేవుడు ఆయన. అంటే చెప్పు హల్లెలూయా. అబ్రహాము గురించి చెప్పబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎక్కడికి వెళ్ళాలో అది తెలియట్లా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడి నుంచి బయలుదేరాడు మర్చిపోయాడు. ఒక్కటి మాత్రం తెలుసు. మరి ఏం తెలుసు అబ్రహాం గారు మీకు? ఆయన చెప్తాడు, నేను ఈ భూమి మీద నేను పరదేశినయ్యా, యాత్రికుడిని. చాలు. ఎంతో దేవుడు గొప్ప ఆస్తిగా చేసిన చిన్న గుడారం పెట్టుకొని ఆ గుడారం అడ్జస్ట్ అయిపోతున్నాడు. చాలు, ఇంకంతో ఉండాలి, అంత వేసి కట్టాలి. ఏనా ఎందుకు? ఎంత వేసి కట్టి కొంతకాలం నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఈ స్థలాన్ని నుంచి. దీనికేనా నా తాపత్రయం?
దేవుడు దేనికి శిల్పియు, అసలు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు? ఆ పునాదుల పట్టణం వైపు, దేవుడు ఏర్పాటు చేసిన పునాదుల పట్టణం వైపు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అది అందుకు దేవుడు అంతగా హెచ్చించింది. సమస్య వచ్చిందని కుంగిపోబాక, ఆయన వైపు చూడు. శిష్యులు దేవుడే చెప్పాడు, అద్దరికి పోండి. మీరు ఏం చెప్పాడు? గట్టి చెప్పండి, అద్దరికి వెళ్ళండి అన్నాడా? యేసుప్రభు వారు కూడా అద్దరికి చేరును అని రాయబడింది లోకసభ 8వ అధ్యాయంలో 22 నుంచి. యేసుప్రభు వారు అద్దరికి చేరును, ఆయన చేరే మనల్ని పిలుస్తున్నాడు, రా మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ సమస్యను పట్టుకుని ఏలాడుతున్నావు ఎంతకాలం వెళ్ళాడుతావు? దాన్ని వదిలిపెట్టి దేవునికి అప్పగించి నువ్వు రా. అనుకోకుండా సడన్ గా హ్యాపీగా వెళ్తున్న వాళ్ళ ప్రయాణం, జర్నీ, భయంకరమైన గాలి వాళ్ళకి ఎదురు పడతా ఉంది. నష్టం ఎట్లాగుంటాయి, నీకు ఎదురు పడతా ఉంటాయి, అనుకోని సమస్య ఎదురు పడతా ఉంటాయి. అది మనం ఊహించం. ఇలా అయిద్దా, నేను అనుకోలేదయ్యా, ఇలా చేస్తారు అనుకోలేదయ్యా, ఊహించం, జరుగుతాయి. అక్కడతో ఆగలేదు, నీరు కూడా గాలికి తోడై నీరు కూడా ఎగసి డబ్బులు పడుతుంది. చాలా కష్టపోయింది వీళ్ళకి. అద్దరికి చేరమన్న నా దేవుడు, ఆయన తన పిల్లల కొరకైన అద్దరికి చేర్చుడికే సమస్యను తొక్కుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ నూతన మాసం తన పిల్లలు మనం ఇంకా నేను ప్రేమించలేదు, మనం ఆయన ఇంకనూ ప్రేమించలేదు. చాలా భయంకరంగా ఉన్నాం మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు మన కొరకై మనల్ని ప్రేమించి రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తిరిగి రాబోతున్నాడు. అందుకు సమస్తం కూడాను ప్రకృతి ఎలా ఉండబోతుందని చెప్పారు. నోవాహు దినాలు ఎలా ఉంటాయి అన్నారు. ఇప్పుడు అలాగనే ఉంటున్నాయి. మనం చూస్తున్నాం. తినచ్చు, తాగుచు, సుఖిస్తూ, ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు. మనిషికి ఉన్నదాంతో ఏం లేదు, సంతృప్తి లేదు. ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు. 1 మంతే. 1 మంత్ తర్వాత ఏమైంది? ఇదివరకు ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్తే కొంతమంది చూద్దాం. ఇప్పుడు అంత టైం లేదు. డైవర్స్ నెక్స్ట్ ఇంకో చీ అని పెట్టుకోవటే, కార్డులైనా చీసావు అని పెట్టుకోవడం. తర్వాత 2 నెలలకేమో నేనేం చెప్పాను, జరిగేది అదే కదా, దేవుడు చెప్పాడు అన్నమాట. నోవాహు దినాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. నేను వచ్చి పర్యాంతంలో మీరు యుద్ధాలను, యుద్ధ సమాచారాలు వింటున్నారా? నా మాటలు కాదండి, న్యూస్ పెట్టంగానే మీకు ఒక మాటలు పడతాయి. యుద్ధాలు గోల, పలానా దేశం మీదకి పలానా దేశం వచ్చింది, అక్కడ యుద్ధం, అక్కడ ఈ బాంబులు వేసారు, ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది కోల్పోయారు. కరువులు వస్తాయి. కరువులు వస్తున్నాయా? తినే పంట అకాలమైన వర్షం చేత రైతు ఏడుస్తున్నాడు. రైతు ఏడుస్తే నేను కష్టపడి ఈ నెలకు నాకు 10,000 వచ్చినాయి అనుకుంటున్నావేమో. నేను జిఎస్టీలు తగ్గించినా తగ్గదు. నీ పరిస్థితికి అంతే, నా పరిస్థితి. ఎందుకు? అస్సలైన మెటీరియలే రావట్లేదు. ముందు మెటీరియల్ రానప్పుడు ఉన్న ప్రోడక్ట్ ఏమైంది చెప్పరేంటండి, తగ్గిపోద్ది. కరువులు వచ్చేస్తున్నాయి ప్రపంచ దేశాల్లో. ఎక్కడెక్కడికో పోతున్నారు మనలోన. ప్రపంచ దేశంలో చూడండి, ఆ దేశంలో పంపించేయండి. ఎక్కడ చూసిన ధర్నాలు, జనం మీద జనం, గొడవలు గోల. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన రాబోతున్నాడు. సంగమా, నేను నా స్వరక్త చేత నేను వెలబెట్టుకొని
నేను తిరిగి రాబోతున్నాను, నువ్వు నా సొంతం. నువ్వు తిరిగి అయ్యా నన్ను క్షమించు నువ్వు అడగగలిగితే ఈ భూమి మీద మాత్రమే కాదు, నువ్వు నాతో కూడా ఉండబోతున్నావు. ఆమేన్. అట్టి ఆశీర్వాదం మీ అందరికీ అనుగ్రహించిన గాక. అందరూ లేచిపడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ